అమ్మాయిలే లక్ష్యంగా కొత్త సైబర్ నేరాలు భయభ్రాంతులకు గురి చేసి నగదు కాజేస్తున్న మాయగాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. ఒకప్పుడు ఓటీపీ వస్తే ఎవరికి పడితే వారికి షేర్ చేసేసేవారు. కానీ ఇప్పుడు ప్రజల్లో అవగాహన పెరిగి చిన్న వాటికే అప్రమత్తం అవుతున్నారు. తెలియని వాళ్ళు ఫోన్లు చేసి ఓటీపీలు పాస్వర్డ్లు అడిగితే స్పందించటం లేదు. అలా ప్రజల్లో అవగాహన పెరుగుతున్న కొద్దీ సైబర్ మాయగాళ్లు కొత్త పంతాలని కనిపెడుతూ ఉన్నారు. భయభ్రాంతులకు గురి చేసో డబ్బుల ఆశ చూపో వాళ్ళకి అందిన కాడ డబ్బుని కాజేస్తున్నారు. తాజాగా అమ్మాయిలనే లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతూ ఉన్నారు. సైబర్ నేరగాళ్లు ఏ ఒక్క అవకాశాన్ని వదలటం లేదు. ఒక మోసంపై ప్రజలకు అవగాహన రాగానే మరొక కొత్త పంతాన్ని వెతుకుతున్నారు. అలాగే వాళ్ళకి అందిన కాడికి డబ్బుని దోచుకుంటున్నారు. ఈ మధ్య అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని కొత్త తరహా మోసాలకు తెరలేపారు. హత్యా నేరాలు, మాదక ద్రవ్యాలు, అక్రమ నగదు లావాదేవీలు, వ్యభిచార కార్యకలాపాల్లో పేర్లున్నాయంటూ బెదిరించి నగదు లాగేస్తున్నారు. ఇటీవల జరిగిన ఒక సంఘటన గురించి చూసుకుంటే, హైదరాబాద్కి చెందిన ఒక విద్యార్థినికి ఒక వాట్సాప్ నెంబర్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అదేమిటంటే, మీ స్నేహితురాలు డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది. ఫోన్ని మొత్తం చెక్ చేయగా అందులో మీ ప్రమేయం కూడా ఉన్నట్లు రుజువయ్యింది. ఇక ఉన్నధికారుల ఆదేశాలతో ఏ క్షణాన్నైనా మిమ్మల్ని అరెస్టు చేయవచ్చు. అయితే మీరు తప్పు చేయలేదని నిరూపించుకునేందుకు 24 గంటలు సమయం ఇస్తున్నామని వివరిస్తున్నట్లు బెదిరిస్తూ ఫోన్ని కట్ చేశారు. దానికి భయపడిన బాధితురాలు వెంటనే వాళ్ళ తండ్రికి చెప్పగా, దీంతో వారు వెంటనే మన పోలీసులని ఆశ్రయించారు. ఇదంతా గమనించిన మన పోలీసులు అదంతా సైబర్ నేరగాళ్ల పని అని తేల్చి చెప్పారు. అలాగే అటువంటి వాటికి భయపడవద్దని, కొంచెం జాగ్రత్తగా ఉండాలని కూడా వారికి సూచించారు. అలాగే ఇంకొక సంఘటనలో ఏపీకే ఫైల్ పంపించారు, డబ్బులు మొత్తం కొట్టేశారు. బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్న ఓ యువతకి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి, అమెరికాలో ఉన్న నీ స్నేహితురాలు అక్రమ నగదు లావాదేవీల్లో పట్టుపడ్డారని, ఆ సొమ్మంతా నీ బ్యాంకు ఖాతాకు వచ్చినట్లు ఆధారాలు ఉన్నాయని బెదిరించారు. ఒకసారి నీ బ్యాంక్ ఖాతా చెక్ చేసుకో అని ఒక ఏపీకే ఫైల్ ని పంపించారు. దీని ద్వారా బాధితురాలి ఫోన్ ని హ్యాక్ చేసి 2,50,000 రూపాయలని ఈజీగా కొట్టేశారు. ఇక్కడ మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, అపరిచిత కాల్స్ కి స్పందించకండి. సైబర్ క్రైమ్, కస్టమ్స్, ఈడీ, విదేశీ పోలీసులమంటూ ఫోన్ చేసి బెదిరిస్తే వారికి మీరు భయపడవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. అలాగే మిత్రుల ఫోటోలు, వారి వివరాలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా తెలియని వ్యక్తులు మరియు సంస్థల పేరిట వచ్చే వాట్సాప్ వీడియో కాల్స్ కు స్పందించవద్దని, ఒకవేళ మిమ్మల్ని వారు అలా బెదిరించినట్లయితే వెంటనే 1930 నెంబర్కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. సో గైస్, అర్థమైంది కదా? ఈ వీడియో అనేది ఖచ్చితంగా ప్రతి మహిళ అయితే చూడాలి, అలాగే తెలుసుకోవాలి. కాబట్టి మీ ఇంట్లో కూడా ఎవరైనా ఫోన్ వాడుతున్నట్లయితే వారికి ఖచ్చితంగా ఈ వీడియోనైతే షేర్ చేయండి. అలాగే మీ సర్కిల్లో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయికి కూడా ఈ విషయాన్ని షేర్ చేసి ఇటువంటి సైబర్ నేరాలకి దూరంగా ఉండేలా జాగ్రత్త పడండి. ఇప్పుడు ఈ జనరేషన్ అంతా ఏఐ టెక్నాలజీతో ముందుకు వెళ్తుంది. అలాగే సైబర్ నేరగాళ్ళు కూడా రోజుకొక పేరుతో ఒక్కొక్క సైబర్ నేరానికి పాల్పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ సైబర్ నేరగాళ్ళకి అలాగే అపరిచిత వ్యక్తులందరికీ కూడా మీరు దూరంగా ఉండాలని పోలీసు వారైతే హెచ్చరిస్తున్నారు. వాళ్ళు చేస్తున్న పని వాళ్ళు చేస్తున్నా కూడా ఈ సైబర్ నేరగాళ్లు మాత్రం రోజుకొక పంతాలో కొత్త కొత్త మార్గాలని ఎంచుకుంటున్నారు. దానికి కారణం కూడా మనమే. ప్రతి ఒక్కరిని నమ్మేసి వాళ్ళ చేతిలో మోసపోతున్నాం. కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో అయితే
మీ అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి నచ్చితే లైక్ చేయండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.